సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ ఏజెంట్గా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మోదీని కలిసి వచ్చాకే కిషన్ రెడ్డి, బండి సంజయ్పై రేవంత్ విమర్శలు ఎక్కువ చేశారని చెప్పారు. మోదీ తెలంగాణకు నిధులు ఇస్తారంటే కిషన్ రెడ్డి ఆపితే ఆగుతాయా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు పాలనా అనుభవం లేదని అర్థమైందన్నారు జగదీష్ రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ రాష్ట్రానికి ప్రజలు నన్ను ట్రస్టీగా పెట్టినరు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని నా చేతిలో పెట్టినరు అన్న సోయి లేకుండా కేవలం నా కుటుంబ ఆస్తిని, నా బంధువులు మిత్రుల ఆస్తిని పెంచుకోవడం కొరకే నాకు ఈ అధికారం ఇచ్చిన పద్ధతుల్లో పరిపాలన సాగుతుంది రేవంత్ రెడ్డి ఆయన మంత్రుల పనితీరు చూస్తే. ఏ మంత్రికి ఏ శాఖ పట్ల అవగాహన లేదు, కనీసం సమీక్ష చేసిన వాడు కూడా లేడు ఎవరు ఇప్పటికీ. ఎప్పుడైతే ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడొచ్చిండో తెల్లవారి నుంచి ట్రెండ్ మార్చిండు. కిషన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు, బండి సంజయ్ మీద దాడి చేస్తున్నాడు, మోడీకి కితాబిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఎట్లయితే గ్రూప్ తగాదాలు ఉంటాయో తెలంగాణలో కూడా మోడీ టీం మధ్యలో తగాదాలాగా కనబడుతుంది. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పంచాయతీ మోడీ ఏ టీం బి టీం పంచాయతీ లాగా కనబడుతుంది. తెలంగాణ రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విశ్లేషకులు ఎవరికైనా ఈజీగా అర్థమవుతున్న విషయం. మోడీకి కితాబిస్తూ కిషన్ రెడ్డి పైన ఇంకా ఇతర బీజేపీ నాయకులపైన దాడి చేయడం అంటే ఇది స్పష్టంగా మోడీకి ఏజెంట్గానే ఉన్నాడనే మాట. ఎప్పటికైనా మోడీ మనిషిగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ తెలంగాణలో ఉంటాడు అనేది స్పష్టంగా కనబడుతుంది ఆ మాటల్లో. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమర్థం చేసుకుంటున్నారో, ఆ రాహుల్ గాంధీకి ఏమర్థమవుతుందో, రాష్ట్ర బీజేపీ శ్రేణులకు కూడా ఏమర్థమవుతుందో చూడండి. మోడీ దగ్గర నుంచి బయటకు వచ్చిన మరుక్షణం నుంచే మొదలైంది. ఢిల్లీ చిట్చాట్తోనే మొదలైంది. ఏ రహస్య ఒప్పందం చేసుకొని వచ్చిండు, విషయాలు ఎందుకు బయటకు రాణిస్తలేడు? మోడీ ఇస్తానంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటూ ఆగుతుందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నాడు.